బీఎస్ఎన్ఎల్ శక్తివంతమైన వ్యవస్థగా మారిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలో నిర్వహించిన బీఎస్ఎన్ఎల్ 4G సేవలు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. బీఎస్ఎన్ఎల్ సేవలు మరింత విస్తృతమవుతున్నాయని తెలిపారు. ప్రైవేటు కంపెనీలకు పోటీ ఇచ్చేలా మెరుగైన సేవలు అందించారని అన్నారు. దేశంలో ప్రధాని క్వాంటమ్ మిషన్ తీసుకొచ్చారని, మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతికి జనవరిలో వస్తుందన్నారు. సేఫ్టీ, సెక్యూరిటీ కావాలంటే క్వాంటమ్ కంప్యూటర్ అవసరమన్నారు సీఎం చంద్రబాబు. ఆల్వేస్ ఒక ఇన్నోవేషన్లో ముందుకు పోతే తప్ప, మ్యాచ్ అయితే తప్ప సాధ్యం కాదు. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంటుందా అనుకున్నప్పుడు ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చింది. మన ప్రధానమంత్రి గారి యొక్క విజన్. ప్రైవేటు వ్యక్తులు కొంతవరకు లాభాలు చూసుకుంటారు. అలాంటప్పుడు ప్రైవేట్ కంపెనీస్కి పోటీ ఇచ్చే విధంగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఉండాలి. వీళ్ళు ప్రజల మేలు చూస్తారనే ఉద్దేశంతో బిఎస్ఎన్ఎల్కి అడిషనల్గా గ్రాంట్ ఇచ్చి, ఎవరు పోన్ ఏరియాకు మిమ్మల్ని పంపించి ప్రజలకు మెరుగైన సేవలు అందించి బిఎస్ఎన్ఎల్ శభాష్ అనే పేరు తీసుకొచ్చారంటే అది విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో ప్రధానమంత్రి గారు క్వాంటమ్ మిషన్ తీసుకొచ్చారు. ఆ క్వాంటమ్ మిషన్లో భాగంగా మొదటి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి జనవరిలో వస్తాం. ఈ క్వాంటమ్ మిషన్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ని మీరు చూసినప్పుడు, సేఫ్టీ, సెక్యూరిటీ కావాలి. దానికి ఇప్పుడు మీరు 4G వచ్చింది, 5G తీసుకొస్తారు, 6G తీసుకొస్తారు. మీది సెక్యూర్డ్గా ఉండాలంటే క్వాంటమ్ కంప్యూటర్ కూడా అవసరం. అప్పుడే సేఫ్టీ, సెక్యూరిటీ వస్తుంది. సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా తీసుకొస్తాం. టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ ఒక ఇన్నోవేషన్లో ముందుకు పోతే తప్ప, మ్యాచ్ అయితే తప్ప సాధ్యం కాదు. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంటుందా